అందరికీ నమస్కారం అండి. సాయంత్ర సమయాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ సమయంలో గనక కొన్ని తప్పులు చేసినట్లయితే జీవితంలో అనేక కష్టాలు ఏర్పడతాయి. అదే సమయంలో ఈ సాయంత్ర సమయంలో కొన్ని పనులు చేసినట్లయితే అదృష్టం కలిసొస్తుంది. సాయంత్ర సమయంలో ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు? అన్న విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ చేసుకుంటే, మేము పెట్టే వీడియోలన్నీ గూడా మీకు ముందుగానే నోటిఫికేషన్‌గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును ఇంటికి తెచ్చుకోకూడదు. ఉప్పును ఇంటికి తెచ్చుకున్నట్లయితే మీ ఇంట్లో అనేక సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎక్కువవుతాయి. సాయంత్ర సమయంలో పొరపాటున కూడా వంట నూనె, కోడిగుడ్లను కొనకూడదు. సాయంత్ర సమయంలో ఈ వస్తువులను కొన్నట్లయితే జన్మజన్మల దరిద్రం మీ వెంటే వస్తుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత పాలు, పెరుగు ఎవరికీ ఇవ్వకూడదు. పాలు లక్ష్మీదేవికి చిహ్నము. పాలను గనక ఎవరికైనా ఇచ్చినట్లయితే సంపద తరిగిపోతుంది. సాయంత్ర సమయంలో ఎప్పుడూ కూడా ఇంటిని ఊడవకూడదు. సాయంత్రము ఇంటిని ఊడ్చి చెత్త బయటేసినట్లయితే చెత్తతో పాటు లక్ష్మీదేవి కూడా బయటికెళ్ళిపోతుంది అంటారు. రాత్రి సమయంలో మంచం మీద కూర్చొని భోజనం చేసినట్లయితే అప్పుల బాధ ఎక్కువవుతుంది అంటారు. పొరపాటున కూడా రాత్రి సమయంలో మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. అసలు రాత్రి సమయంలోనే కాదు, పగలు సమయంలో కానీ అసలెప్పుడూ కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు 1000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. సాయంత్ర సమయంలో పూజా గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా చాలు, సర్వదేవతల యొక్క అనుగ్రహము మీ కుటుంబం పైన ఉంటుంది. సాయంత్ర సమయంలో అశ్విని దేవతలు తిరుగుతూ ఉంటారు. వీరినే తదాస్తు దేవతలు అంటారు. వీరు వీరు ఒక చేతిలో వైద్య గ్రంథాన్ని పట్టుకొని సాయంత్ర సమయంలో తిరుగుతూ ఉంటారు. ఎవరైనా ఏదైనా మాట్లాడినట్లయితే వాళ్ళు తదాస్తు అంటూ ఉంటారు. అందువల్లనే సాయంత్ర సమయంలో చెడు మాటలు మాట్లాడకూడదు అంటారు. సాయంత్రం 6 దాటిన తర్వాత జుట్టు కత్తిరించటము, గోళ్ళు కత్తిరించుకోవటము, గడ్డం చేసుకోవటము అలాంటి పనులు చేయకూడదు. ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. సాయంత్ర సమయంలో ఎవరికీ డబ్బుని అప్పుగా గాని, దానంగా గాని ఇవ్వకూడదు. సాయంత్ర సమయంలో ఎవరికైనా డబ్బులిస్తే అవి మళ్ళీ మీ దగ్గరికి తిరిగి రావు. సూర్యాస్తమయం తర్వాత చెట్ల ఆకులను తుంచకూడదు. తులసి చెట్టును తాకకూడదు. సాయంత్ర సమయంలో తులసి మొక్కను ముట్టుకుంటే లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. సాయంత్ర సమయంలో మొక్కల నుంచి పూలను కొయ్యకూడదు. సాయంత్ర సమయంలో పొరపాటున కూడా ఇంట్లో ఎవరూ నిద్రపోకూడదు. ఆరోగ్యం బాగాలేని వారు, చిన్నపిల్లలు, వృద్ధులు మాత్రమే సాయంత్ర సమయంలో నిద్రపోవచ్చు. ప్రతి శుక్రవారము సాయంత్ర సమయంలో యాలకులు, కర్పూరాన్ని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతిచ్చి మనసులో ఏది కోరుకున్నా అది వెంటనే నెరవేరుతుంది. యాలకులకు సంపదను ఆకర్షించే శక్తి ఉంటుంది. ప్రతి సోమవారం రోజున సాయంత్ర సమయంలో ఒక 5 యాలకులు తీసుకొని వాటిని మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో ఉంచాలి. ఇలా 3 సోమవారాలు చేసినట్లయితే ఇంట్లో డబ్బు ఇంట్లో డబ్బు కష్టాలు తీరిపోతాయి. పురాణాల ప్రకారము తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారు. ప్రతిరోజు సాయంత్ర సమయంలో వీరు ప్రయాణం చేస్తూ ఉంటారు. సాయంత్రము 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో వీరు భూమిపైన సంచరిస్తూ మనం ఏదైనా కోరుకుంటే వెంటనే తదాస్తు అంటారు. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్లో నీళ్లు నింపి వంటగదిలో పెట్టుకోవాలి. మరునాడు ఉదయమే నిద్ర లేచిన తర్వాత బకెట్లో ఉన్న నీటిని పారబోయాలి. ఇలా గనక చేసినట్లయితే ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉండాలంటే బాత్రూములో బకెట్టు ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. సగం వరకైనా బకెట్లో నీరు నింపి ఉంచాలి. లేదంటే బకెట్ను ఖాళీ చేసి బోర్లించి ఉంచాలి. మంగళవారము, శుక్రవారము రోజుల్లో కొత్త చీపిరిని ఇంటికి తెచ్చుకోకూడదు. ఈ 2 రోజుల్లో ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. సాయంత్ర సమయంలో స్త్రీలెప్పుడు తలస్నానం చేయకూడదు. స్త్రీలు తలస్నానం చేసినప్పుడు నీరు కారుతున్న జుట్టుతో ఇంట్లో తిరగకూడదు. జుట్టు నిండి కారే నీరు ఇంట్లో అస్సలు పడకూడదు. దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత అంటే నెగటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. సాయంత్ర సమయంలో ఇంట్లో ఎప్పుడు ఎవరు గొడవలు పడకూడదు. ఇంట్లో వాతావరణం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండాలి. సాయంత్రం ఇంట్లో గనక గొడవలు జరిగినట్లయితే ఇంట్లో పేదరికం మొదలవుతుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత ప్రధాన తలుపులు ఎప్పుడూ మూసి ఉండకూడదు. సాయంత్ర సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుంది. ప్రధాన ద్వారం తలుపులు గనక మూసి ఉన్నట్లయితే ఇంట్లో ప్రవేశించకుండా వెనుదిరిగిపోతుంది.
అందువలన కొద్దిసేపైనా సాయంత్రము ప్రధాన ద్వారం తలుపులు తెరిచి ఉంచాలి. అదే సమయంలో వెనకవైపు తలుపులను తప్పనిసరిగా మూసివేసి ఉంచాలి. సూర్యాస్తమయం తరువాత బట్టలు ఉతకకూడదు. అది ఇంటికి కీడును కలిగిస్తుంది. సాయంత్రం 6 దాటిన తర్వాత ఇల్లు ఎప్పుడూ కూడా చీకటిగా ఉండకూడదు. ఇల్లు చీకటిగా ఉన్నట్లయితే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. పెళ్ళైన ఆడవాళ్ళు పుట్టింటి నుంచి ఆవకాయ పచ్చడి ఎప్పుడూ తెచ్చుకోకూడదు. అలా గనక తెచ్చుకుంటే ఇంట్లో ఆర్థిక కష్టాలు మొదలవుతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే 5 యాలకులను బీరువాలో పెట్టుకోవాలి. చాలామందికి ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉంటుంది. అయితే ఇల్లు కట్టుకోవటానికి కావలసిన డబ్బు ఉండదు. ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక ఆటంకాలు ఏర్పడతాయి. అలాంటి వారు పుట్టింటి నుంచి ఒక మట్టి కుండను తీసుకొచ్చి ఇంటికి ఉత్తర దిశలో పెట్టుకోవాలి. దీనివల్ల త్వరలోనే సొంతింటి కల నెరవేరుతుంది. ప్రతి శుక్రవారం రోజు తులసి మొక్కకు పూజ చేసి 5 ప్రదక్షిణాలు చేసినట్లయితే ఎలాంటి డబ్బు సమస్యలు ఉండవు. ఇంట్లో కనుక నల్ల చీమలు కనపడినట్లయితే కొద్దిగా పంచదార వేయాలి. అప్పుల సమస్య తీరాలంటే 2 లవంగాలను చిన్న పొట్లంలా కట్టి పరుసులో పెట్టుకోవాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు శివుని పటానికి పసుపు పూలను సమర్పించినట్లయితే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి. రాత్రి నిద్రపోయే ముందు ఇంట్లో ఉండే చీపుర్ని ఎప్పుడూ నిటారుగా పెట్టకూడదు. నిద్రపోయే ముందు చీపుర్ని కింద పడుకోబెట్టినట్లుగా పెట్టాలి. రాత్రి సమయంలో నిద్రపోవటానికి ముందు ఖచ్చితంగా వంటగదిని శుభ్రం చేసి పడుకోవాలి. కొంతమంది వంటగదిలో షింకులో అంట్లన్నీ అలానే ఉంచేస్తారు. అలా ఉంచకూడదు. రాత్రి పడుకునే లోపలే షింకులో ఉన్న అంట్లన్నీ కూడా తోమేసుకోవాలి. అలా కుదరినట్లయితే షింకులో నుంచి తీసి బయట పెట్టాలి. వంటగది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.